తెలియట్లేదండి, పప్పుతో కూర వండుకున్నట్టు అనిపిస్తుంది నాకు. సూపర్. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను వలీగాడు చూపించకముందే హాయ్ చెప్పేస్తున్నా, శాండీ ముగ్గురు కలిసి మటన్ దాల్చా వండబోతున్నాం. ఒకళ్ళు వండుతుంటే ఇంకోళ్ళు పేరెడుతున్నారు, ఒకళ్ళు వండుతుంటే ఇంకోళ్ళు వచ్చి మధ్యలో ఏలెట్టి మెయిన్ నడ్డే అంటున్నారు, మీరు కామెంట్ లో చెడదొప్పుతున్నాం అని చెప్పేసి. అందుకని ముగ్గురు కలిసి వండబోతున్నాం. దానికి సంబంధించిన ఏంటి తెప్పించి పెట్టాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేద్దరు కానీ చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేయాలి. మా ఫ్రిడ్జ్ లో ఐస్ చూడండి ఎంత గట్టి కట్టేసిందో, అవన్నీ తీసి బయట వేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి ఏమేమి కావాలో చూద్దాం. మటన్ ని మొత్తం నీట్గా కడిగేసాను. ఇప్పుడు మర్చిపోయాను, ఇటు చూపించు. మొన్న గోంగూర చికెన్ పలావ్ చేశాను కదా, మరి ఆ రెసిపీ శాండీదే. శాండీ చెప్తే నేను చేశాను. పాపం కామెంట్లోకి వెళ్ళి టైగర్ మై వీడియో కామెంట్ బూతులు తిడితే మానేసండి ఛానల్ మాత్రం మాందు. మానిటైజేషన్ కూడా అయిపోయింది, పార్టీ అడగండి. ఛానల్ డబ్బులు కూడా సంపాదించేస్తుంది. అయితే కింద కామెంట్ లో టైగర్ మాయ రెసిపీ దొబ్బేసో దొంగ మోహన్ దానా కాబట్టి ఆ రెసిపీ శాండీదే. ఈ రోజు కూడా రెసిపీ ఈ రోజు అయితే నాదే. అయితే ఫస్ట్ మటన్ కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు నేను 2 కప్పులు పప్పు తీసుకుంటున్నా, ఎందుకంటే మేము రేపు సహరీకి కూడా ఇదే అనుకుంటున్నాం. మరి అయిపోయింది పప్పు, డబ్బా కాదు. తర్వాత ఈ పప్పును కడిగాలి. పప్పు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ మటన్ని కూడా కుక్కర్లోని ఈ పప్పులోని వేసేసి వేరువేరుగా ఉడికించుకోవచ్చు కదరా, ఎందుకురా టైం వేస్ట్. 2 కలిపేసేద్దాం. 2 కలిపేసి మనం విజిల్ పెట్టేద్దాం. ఏం అవసరం లేదు, వాటర్ ఏ వాటర్ ఏం అవసరం లేదురా, దాంట్లో వాటర్ ఉంటది. పప్పులో వాటర్ వేయాలి కదా, వాటర్ వేయాలి గైస్. సారీ, పచ్చిమిరపకాయలు మనం వేపుదాం. మనం పప్పులో నార్మల్ గా ఉడకబెట్టుకోవడానికి ఎన్ని నీళ్ళు వేస్తామో అన్ని నీళ్ళు వేసుకుందాం. మనం 2 కప్పులు వేసాం కదా, అంటే 4 కప్పులు. పప్పు మునిగేంత వరకు వేసుకోవాలిరా నీళ్ళు. సరిపోద్ది కదా, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక 5 విజిల్లు పెట్టేద్దాం. ఒక 4 లేదా 5 విజిల్లు వచ్చేదాకా అలా ఉంచేద్దాం పొయ్యి మీద. ఇప్పుడు ఇటు చూపించు. వెరీ గుడ్ సూపర్. హోటల్లో పనిచేసామేంటి సైడ్ ఇంత ముందే ఉన్నా, అంత బాగా కట్ చేసావు. చాకు భలే కట్ అవుతుంది, కొత్త కొందాం అన్నమాట చాకు. అయితే అందులోకి ఆనియన్స్, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, నెక్స్ట్ ఇది కూడా కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టేద్దాం. ఆరు విజిల్ అయినాయి. విజిల్ తీసేసి అసలు లోపల ఎలా ఉంటుందో టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఓపెన్ చేసేస్తున్నాను. చేసారా, పర్మిషన్ కావాలా? బాగా ఎక్కువ ఉడికిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి. లైట్గా నీళ్ళు ఉన్నాయి, పర్వాలేదు. పప్పు అయితే సూపర్ ఉడికింది. పీసులు చూద్దాం. మళ్ళీ ఉడికిస్తాం రా, దీన్ని పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అబ్బా కాలిపోతుందిరా. సూపర్ ఉడికిపోయింది. ఇప్పుడు కావాలంటే మనం ఈ ముక్కలన్నీ సెపరేట్గా తీసేసుకుని దాన్ని దంచుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు. నాకు ఇలాగా పప్పులాగా ఉంటేనే ఇష్టం. దంచమంటావు రవలి నీకు? వద్దురా, ఎలా అయినా పర్లేదు నాకు. ఇలాగ ఉంచితేనే బాగుంటుంది. ఇందులోకి ఇలాగ ఉంచేస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే మటన్ ముక్కలతో దంచే, లేకపోతే మరి ఉజ్జులు చెయ్య అవసరం లేదు, గరిటతో అలా అంటే చాలు. అంతలా ఉడికిపోయింది. అది అంతా తీసేసి వేరే గిన్నెలో పెట్టాం. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసా. ఆయిల్ వేడెక్కలేదేంటి? తర్వాత ఈ మసాలా సరుకులు దాల్చిన చెక్క, పలావాకు, స్టార్ పువ్వు, లవంగాలు, యాలక్కాయలు ఇవి కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు ఇందులో వేసుకుందాం. కాదు విను చూడు. తిన్న తర్వాత నువ్వే వావ్ టైగర్, ఎలా టైగర్ ఇంత టేస్టీగా అంటావు. కాదు, బిర్యానీ సరుకులు వేసావేంటి? దాల్చా అన్నావు, పప్పుచారు అన్నావు. వేస్తాం కదా అండి చికెన్ కూరలో కూడా. నువ్వు మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అంటే కూర కాదు కదా, పప్పు కదా, పప్పులో ఓవర్ యాక్టింగ్ చేయక. వాట్ నెక్స్ట్? ఇవి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. పక్క కూర బిర్యానీయో ఏదో చేస్తాం. వేస్తేనేంటి ఆనియన్స్?
ఎక్కువైపోయినాయా? పప్పుచారేనా దాల్చాయనా? దాల్చే నాకు డౌటే. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఉండు, 4 ఉన్నాయా? పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ రెడ్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆల్మోస్ట్ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఒక్క నిమిషం, ఇది ఎవరైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు? నేను అంటాను. లేదా అలా కనిపించట్లేదు, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. అయితే వీడియో తీసైనా చూడు టైగర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లు ఎక్కడ ఉన్నాయి? ఇదిగో కిందంతా గోల్డెనే కదా. మాడిపోయింది అంటారు దాన్ని. అదేలే ఏదో ఒకటి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈజ్ ఏ రావట్లేదా? ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూనిటీ పవర్ పెంచుద్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వాడచ్చు, తప్పలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఎగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా వేసేసి ఒక్క 2 నుంచి 5 నిమిషాలు అలా ఉంచితే ఇది కూడా ఎగిపోద్ది. అడుగంటేస్తుంది బాబోయ్, అడుగంటేస్తుంది అండి. ఏం చేయాలి? గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నావు కదా, అది రాలేదు ఏంటో అని చూస్తాను. ఇందులో మగ్గిపోయిన టమాటాలు కూడా కొంచెం కొత్తిమీర వేసేసి, సాల్ట్ తర్వాత చూసి వేసుకుందాంలే. తర్వాత కారం, పసుపు వేసేసి నెక్స్ట్ కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియాల పౌడరు. ఎక్కువ పడిపోయింది. కొంచెం గరం మసాలా వేసామా. వేసేసిన తర్వాత అలా కలిపేసి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసేసి ఇందులో నెక్స్ట్ ఈ ఆనపకాయ ముక్కలన్నీ, అమ్మో మీద పడిపోయిందిరా, కాలిపోయింది. ఇవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచడం అలాగా. ఆనపకాయ ముక్కలు కొంచెం ఎక్కువైనా పర్లేదు, బాగుంటాయి తినడానికి టేస్ట్. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు చింతపండు పిసికేసుకున్నాం, చింతపండు నీళ్లు. ఆల్మోస్ట్ ఈ ఆనపకాయ కూడా ఉడికిపోయింది మాయా. ఇప్పుడు ఇందులో అలా వేయకూడదు టైగర్, చెయ్యి కింద పెట్టాలి. ఇలాగా తెలుసు నాకు, నీకు వీడియోలో ఫ్రేమ్ కరెక్ట్గా కోసం చూస్తున్నా. ఇలాగే కరెక్ట్గా ఉంది. అలాగంటే అది వేస్తాడు, చింతపండు అంతా వేస్తాడు. చిన్న చిన్నవి అవి కామన్ అయ్యి. చింతపండు కూడా వేసేసి టేస్ట్ చూడొచ్చు కదా. మేము ఫాస్టింగ్ పందిలో తింటున్నాయా. స్వీట్ హాట్ ఒకటేసారి తింటే. ఈ మటన్ చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇది బాగా కలిపి, ఇందులో ఇంకా వాటర్ పడుతుంది కాబట్టి మనకి ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి అందులో వాటర్ పడుతుందా లేకపోతే చింతపండు వాటర్ పడుతుందా, పులుపు సరిపోయిందో లేదో చూసుకుందాం. దాన్ని బట్టి వేసుకోవాలి. శాండీ చూస్తుంది, చూడు శాండీ, త్వరగా చూడు. అంటే ఉప్పు కారం ఏం తెలియట్లేదా? అన్నీ వేయాలంటావా? ఉప్పు వేయాలి తెలుసు నాకు. పప్పుతో కూర వండుకున్నట్టు అనిపిస్తుంది నాకు, తెలియట్లేదు నాకు. ఇది తేడాగా ఉంది. ఎక్స్ట్రా చేయకు. స్వీట్ కేక్ తినేసి టేస్ట్ చూస్తే నోటికి రుచి ఏం తెలుస్తుంది? నీళ్ళు వేసుకుని పొక్కలు ఇస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు టేస్ట్ నా కూరకు పేరు ఎడుతుంది. ఓకే అంటే అది తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇంకా సాల్ట్. ఓకే ఓకే, సాల్ట్ కూడా వేసాను, అలాగే చింతపండు కూడా వేసా. ఇప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు టేస్ట్ చూడు. మరి ఇక్కడేమో మటన్ దాల్చా రెడీ అయిపోయింది. ఇక్కడేమో బగారా రైస్ ప్రిపేర్ అవుతుంది. ఈ రెసిపీ మాత్రం శాండీదే, దీనికి నాకు సంబంధం లేదు. కింద కామెంట్లు పెట్టకండి, అందుకే నేను లాంగ్ లెంత్ వీడియోలో చూపించట్లేదు. శాండీయే చేసుకుంటాం సొంతగా. మొత్తానికి అన్ని రెడీ అయిపోయినాయి. కాంట్ వెయిట్ టు టేస్ట్ అనమాట. ఉప్పు ఎలా ఉంటుందో టేస్ట్. ఉప్పు ఎక్కువ వేస్తామేమో అనిపిస్తుంది శాండీ నాకు ఇందులో. మటన్ దాల్చా ఏంటి, మీరు మాత్రం పలసగా చేసుకోండి, అంత చిక్కగా చేసుకోకండి. వాటర్ వేసి మరగబెట్టిపోయారా? వాటర్ వేసి నువ్వు ఇంకా చెప్పలేదని చూస్తున్నాను రా. టేస్ట్ చేద్దాం. శాండీ పొలావ్ అన్నావు, జీరా రైస్ చేసావేంటి? ఉప్మా అనుకున్నాడు అండి వీడు. చేసేవన్నీ అలా ఉంటాయి. కలిపి చూద్దాం టేస్ట్. మంచి స్మెల్ వస్తుంది. మటన్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. బాబా సో క్రెడిట్ దొబ్బేస్తుంది చూసారా. అందుకే తిట్టాను అన్న నేను కామెంట్లో, ఊరికే తిట్టలేదు. టేస్ట్ చూద్దాం. ఓ బ్రో, నేను తిని నేనే బాగుందంటే బాగోదు. నేను అడుగుదాం. పండు ఎలా ఉంది? నిజంగా బాగుందా? నిజంగా బాగుందా? చెప్తున్నాడు ఆయన. నువ్వు తిని చెప్పు అయితే.
బగారా రైస్ చాలా బాగుంది నిజంగా. ఇంకా తినకుండానే నీవు వండావు కదా అని చెప్పేసి బాగుందని వేస్తున్నావా? టేస్ట్ చూసా నేను. పప్పు చారులో ఉంది. పప్పు జారులో ఉందా? పప్పు చారులో ఉంది. సిగ్గుండాలి అలా అనడానికి. సేమ్ బగారా రైస్ బాగానే ఉంది. చిచ్చి మళ్ళీ నువ్వేరా ఫైనల్. నువ్వు కొట్టించావు అలా కొట్టించావు మటన్ మరి. అలా ఉడకబెట్టేది మొత్తం నుజ్జు చేసినట్టున్నావు. బా సూపర్. నిజంగా అంటున్నావు సరదాగా అంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. బాగుంది కానీ కొంచెం బగారా రైస్ అయితే బాగుండేది. అది అది బగారా రైస్ బాగుంది. బగారా రైస్ అయితే బాగుండేది అంటున్నాడు. బగారా రైస్ మరి బగారా రైస్ అయ్యి ఉంటే బాగుండేదంట. కానీ ఏం చేస్తాం, నేను కూడా చేసి అది కూడా నేనే చేయాల్సింది. ఎనీవే టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. సేమ్ ఎలా చేసినా అలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ముక్కలు కొంచెం పెద్దగా కొట్టించుకోండి. ఆ ముక్కలు కొంచెం లేత మటన ముదురు మటన చూసి దాన్ని బట్టి ఉడకబెట్టుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.